హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సజ్జ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సింది మనకు దొడ్డు రవ్వ ఉంటుంది కదండి, దాన్నే బాన్సీ రవ్వ అంటారు, అలాగే సజ్జ రవ్వ అని కూడా అంటారండి. ఈ బాన్సీ రవ్వను 200 గ్రామ్స్ తీసుకొని మనం ఒక 200 ml వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 600 ml వాటర్ పోసేసుకొని అవి కొంచెం మరుగుతాయి కదా, అలా మరిగిన తర్వాత మనం ఈ నానబెట్టుకున్న రవ్వని దాంట్లో పోసి కలుపుతూ ఉండాలన్నమాట. ఈ కలుపుతూ ఉంటుంటే అవి ఉండలు కట్టకుండా మొత్తం ఈక్వల్గా అవుతుంది. అది మనం ఇది ఎలా అంటే మొత్తం బాయిల్డ్ అయిపోవాలండి, చాలా మెత్తగా బాయిల్డ్ అవ్వాలి. దీంట్లో మనం షుగర్ యాడ్ చేస్తామండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత అది బాయిల్డ్ అవ్వదు, అందుకే కంప్లీట్గా బాయిల్డ్ అయిన తర్వాతనే మనము షుగర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇది థిక్గా అవుతుంది ఇలా. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అది ఎంత అంటే మనం 200 గ్రామ్స్ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 500 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది 500 గ్రామ్స్ ఉందండి. ఈ షుగర్ని మనము దీంట్లో వేసి కలుపుతూ ఉండాలండి. ఈ కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం సడన్గా షుగర్ పోస్తాం కాబట్టి దీంట్లో ఇది అనే మొత్తం వాటర్ లిక్విడ్ లాగా అవుతుందండి. దాన్ని చూసి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడే కాబట్టి వేసిన తర్వాత అలా అయిపోతుంది. తర్వాత మనకు కొంచెం కొంచెం గట్టిగా అవుతుంది అది. ఇలా ఇప్పుడు నేనైతే గ్లాస్తో తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి 2.5 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి. అదేవిధంగా 4 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి దానికి. ఇప్పుడు తర్వాత ఇది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో మనము గీ ఉంటుంది కదా, దాన్ని ఒక 2-3 స్పూన్స్ గీ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, టేస్ట్కి తగ్గట్టు, అది మన ఇష్టము. అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలిపేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పూరి చేసుకోవాలి కదా, పూరి లాగా చేసుకోవాలి కదా, దానికోసం మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, గోధుమ పిండి తీసుకోవాలండి. మైదా పిండి అయితే కొంచెం సాగినట్టుగా వస్తాయి, గోధుమ పిండి అయితే బాగా వస్తుంది. నేను గోధుమ పిండి మాత్రమే తీసుకున్నానండి. దీంట్లో పూరి పిండి, అదేవిధంగా చాలా పిండిలు ఉంటాయి కదా, దాంట్లో నేను పూరి పిండి వైట్ కలర్లో ఉండే పూరి పిండి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఇలా మెత్తగా ఉండేటట్లు దాన్ని తడిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండి ముద్ద పైన ఒక ప్లేట్ బొర్లించాలండి. ఇలా ఒక 2-3 అవర్స్ తర్వాత మనం చేసుకుంటే కనుక మనకు భక్షాలు అనేటివి కరెక్ట్గా వస్తాయి. తర్వాత ఈ సజ్జ ఉంటుంది కదా, ఆ సజ్జను బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న బాల్ లాగా చేసుకొని దాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఈ సజ్జ బాల్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇందులో పెట్టి ప్యాక్ చేయాలండి. దీన్ని పైన మొత్తం కవర్ చేయాలి ఈ పిండితోటి, లేదంటే అది కొంచెం కొంచెం బయటికి వచ్చినా కానీ ఆయిల్ అంతా పాడైపోతుంది. అదేవిధంగా ఈ భక్షం అనేది కూడా సరిగ్గా రాదనమాట. వీటిని బొబ్బట్లు అంటారు, పోలలు అంటారు, భక్షాలు అంటారండి. నేనైతే భక్షాలనే అంటాను. ఇప్పుడు ఇలా మొత్తం దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నేను ఆయిల్ కవర్ తీసుకున్నానండి, అది కట్ చేసి దానిపైన ఇవి చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా మొత్తం ప్యాక్ అయ్యాక ఆయిల్ కవర్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని పూరీలాగా ఒత్తుకోవాలండి. ఇలా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు సన్నంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక అప్పుడు దీన్ని మనం పూరి అయితే ఎలా డీప్ ఫ్రై చేస్తామో అదేవిధంగా వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకు. అదే వైట్ కలర్లో తీస్తే అంత టేస్ట్ బాగోదు, అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉండవు. ఇలా మనము కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా మనం అన్నీ తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి సజ్జ బొబ్బట్లు, పోలలు, భక్షాలు ఏదైనా అనుకోండి అవి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.